మనకి మనం చెప్పుకునే ఇన్స్ట్రక్షన్ కంటే కూడా మనం ఏదైతే వదిలేదలుచుకుంటున్నామో దాన్ని నలుగురికి చెప్పినప్పుడు మనం దాని నుంచి బయటపడే అవకాశం ఉందంట. సరే, ఇది దురలవాట్లకి సంబంధించి మనం రెగ్యులర్గా చేసే ఏవైతే అలవాట్లు వాటి నుంచి బయటపడటం కోసం ఇది ఒక టెక్నిక్. మరి మనం ఉన్నత లక్ష్యాలను పెట్టుకుంటాం, మనం కొన్ని గోల్స్ పెట్టుకొని జీవితంలో ముందుకు వెళ్ళాలనుకుంటాం, జీవితంలో ఒక స్థాయికి ఎదగాలనుకుంటాం. కానీ ఎదగాలనుకున్న విషయాన్ని మనం ఏదైతే లక్ష్యాలను పెట్టుకుంటామో ఆ లక్ష్యాలను మాత్రం ఎవ్వరికీ చెప్పకూడదంట. చెబితే వాటిని సాధించలేమంట. అదేంటి, దురలవాట్లనేమో నలుగురితో చెప్పుకోవాలంటున్నాం, లక్ష్యాలని గోల్స్ని మాత్రం ఎవరికి చెప్పకూడదు అని అంటున్నాం. ఎందుకంటే దీనికి సంబంధించిన విషయాలని ఎందుకు చెప్పకూడదు, చెబితే ఏమంత ఉపద్రవం ముంచుకొస్తుంది అనే విషయాలను తెలుసుకోవడం కోసం ఈ వీడియోని చివరి వరకు చూడండి. ఒక స్పష్టమైన అవగాహన వస్తుంది. మనలో చాలామంది తమ గోల్స్ని తామే చంపుకుంటారు. అదేదో నోటి దురుసు వల్ల ఇంకేదో వల్ల కాదు, కేవలం వాళ్ళ గోల్స్ని నలుగురితో చెప్పడం వల్లే. అదేలాగంటారా? కొందరు ఇలా అంటారు, నేను రేపటి నుంచి జిమ్కి వెళ్తా, నేను కొత్త బిజినెస్ స్టార్ట్ చేయబోతున్నా, ఈసారి నేను టాప్ ర్యాంక్ కొడతా, ఇట్లా రకరకాలుగా చెప్పేసుకుంటూ ఉంటారు. అలా మన గోల్స్ని అందరికీ చెప్పడం వల్ల మన మెదడుకి ఊహకి నిజానికి తేడా తెలియదు. అది పొందేసినట్టే ఫీల్ అయిపోతూ ఉంటుంది. డోపమైన్ రిలీజ్ అయింది, ఫుల్ థ్రిల్ ఫీల్ అయింది అనమాట. అంటే విజయం సాధించకముందే సాధించేసినట్టు, గోల్ సాధించకముందే సాధించేసినట్టుగా లోపల ఆనందం కలిగింది మన మెదడుకి. ఎప్పుడు ఇలా అందరితో చెప్పుకోవడం వల్ల, నేను అది సాధిస్తా, నేను జిమ్కి వెళ్తా, నేను అది చేస్తా, ఇది చేస్తా అని చెప్పి ముందుగానే చెప్పేసుకోవడం వల్ల. అలా పని చేయకముందే మనకి రివార్డ్ వచ్చేస్తే ఇక పని చేయాలనే తపన ఎక్కడి నుంచి పుడుతుంది? ఆ తపన అనేది తగ్గిపోతుంది, అది సాధించాలి అనే తపన. దీన్ని ఒక చక్కని ఉదాహరణతో చెప్పుకోవాలంటే, ప్రెషర్ కుక్కర్ ఉంది, దాని మూత తీసేస్తే అన్నం ఉడుకుతుందా? అలాగే మనం సాధించాల్సిన గోల్స్ని ముందుగానే బయటకు వదిలేస్తే ఇక అవి సాధించే అవకాశాలని మనమే తగ్గించుకున్న వాళ్ళం అవుతాం. ఒక్కోసారి శాశ్వతంగా కూడా కోల్పోవాల్సి వస్తుంది మన లక్ష్యాలు. విజయం సాధించే వరకు నలుగురితో చెప్పకుండా మనం మౌనంగా ఉంటున్నామంటే అది భయం వల్ల కాదు, అది అసలు భయమే కాదు, అది ఒక శక్తి. మౌనమే శక్తి. సాధించేవాడు ఆ సాధించే విషయం పట్లే ఎక్కువ శ్రద్ధని వహిస్తాడు. కొంతమంది మాట్లాడతారు, కొంతమంది చేస్తారు, కానీ కొంతమంది అంటే గెలిచేవాళ్ళు నిశ్శబ్దంగా చేస్తారు. ఎందుకంటే మనం ఎదుగుతుంటే అందరూ సంతోషించరు. కొందరు మనపై ప్రేమతోనో, మరి కొంతమంది మనపై అసూయతోనో ఏవేవో సలహాలు ఇచ్చేస్తూ ఉంటారు. వాళ్ళు ఎలా చేసినప్పటికీ ఫలితం మాత్రం ఒకటే, మనం మన లక్ష్యం నుంచి దూరం అయిపోతాం, మన మీద మనకున్న నమ్మకాన్ని కోల్పోతాం. అందుకే మన లక్ష్యాలని అందరితో పంచుకోకూడదు, మనం సాధించబోయే విజయాలని అందరితో చెప్పుకోకూడదు. ఎందుకంటే ఒక లేత విత్తనం